అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 11వ వచనంలో ఉంటుంది. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయను. మరి ఎవని వలననైనను రక్షణ కలగదు, ఈ నామముననే రక్షణ పొందవలెనని కానీ ఆకాశము కింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమునకు రక్షణ పొందలేదు. శ్రేష్టమైనటువంటి యేసుక్రీస్తు గురించి చెప్పబడినటువంటి మాట. ఏ రీతిగా ఇల్లు కట్టువాడు తృణీకరించారో, ఇల్లు కట్టువారు ఉన్నటువంటి రాళ్లల్లో ఒక రాయిని తృణీకరించారో, ఆ తృణీకరించినటువంటి రాయే ఆ ఇంటికి మూలరాయి అవ్వవలసిన అవసరం ఉన్నది. 2025 సంవత్సరాల క్రితము దేవాది దేవుడే మహిమత్వాన్ని వీడి, పరలోకాన్ని వీడి, రక్తమాంసములు కలిగిన శరీరధారి అయి దేవుని కుమారుడుగా, మనుషుని కుమారుడు అని చెప్పబడినట్లుగా, మనుష్య కుమారుడు అని పిలువబడినట్లుగా వచ్చినటువంటి యేసుక్రీస్తు అనేక ప్రవక్తలు ప్రవచించినటువంటి ప్రవచనాలను ఆయన నిజం చేస్తూ మెస్సయ్యగా వస్తే ఆనాడు చాలామంది అనేకులు దానిని నమ్మలా, విశ్వసించలా, అంగీకరించలా. కాగా పోగా ఆ దేవునినే వీరు శోధించారు, శిక్షించారు, సిలువకు మరణమునకు అప్పగించారు. ఆ రీతిగా మనుష్య కుమారుడుగా దేవుడే జన్మిస్తే తృణీకరించారు. పుట్టుటకు సత్రములో కూడా స్థలవలేనటువంటి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నవి, నక్కలకు బొరియలున్నవి, కానీ మనుష్య కుమారుడు ఉండటానికి స్థలము లేనటువంటి పరిస్థితులు. తృణీకరింపిన వానిగా పుడితే ఆయనే రక్షకుడయ్యాడు.